ఆరాధనా నీకే నా ఆరాధనా నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు నీకే ఆరాధనా నీవేనయ్యా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీవే నా ఆరాధనా నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు నీకే ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా నీకేనయ్యా ఆరాధనా నీవే నా ఆరాధనా నీవే ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా నీవే గదా నా ఆరాధనా నీవే గదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీవే స్తుతి ఆరాధనా నీవే ఆరాధనా నీవేనయ్యా స్తుతి ఆరాధనా నీవే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీవే నా ఆరాధనా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఇంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నిన్నే నేను కోరుతున్నయ్యా నీవే నా రాజువయ్యా నిన్నే నేను కొలుతున్నయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే నీవే నా ఆరాధన నీకే నీకే నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి కృపగల దేవా నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రాలు అయినా మాతో మాట్లాడుతున్నందుకు నీకే వందనాలు బాబు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను నాయన, మా ప్రార్థనలో మీరే తోడై ఉండమని అడుగుతున్నాను నాయన. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు నాయన, మీకే వందనాలు నాయన. మీరే సహాయం దయచేయండి, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. మీకే వందనాలు నాయన. అయ్యా పాటల్లో మీరే తోడై ఉన్నందుకు మీకే స్తోత్రాలు నాయన. అయ్యా వాక్య పరిచయంలో మీరే తోడై ఉన్న నాయన, మీరే సహాయం దయచేయండి. అయ్యా నోటిని మీరే బోరగా వాడుకోమని అడుగుతున్నాను నాయన. మీరే గొప్ప కార్యాలు జరిగించిన నాయన, మీరే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సహాయం దయచేయండి, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను నాయన. అయ్యా ప్రార్థనలో మీరే తోడై ఉన్నందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. అయ్యా వాక్య పరిచయంలోకి వెళ్తుండగా నాతో మీరే మాట్లాడి సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. ఎవరితో ఎలా మాట్లాడాలో, అయ్యా ఎలా ముట్టడించాలో మీరే ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సహాయం దయచేయండి. నా నోటిని మీ బోరగా వాడుకోమని అడుగుతున్నాను నాయన. ప్రతి విధమైన అయ్యా సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాను నాయన. మీరే గొప్ప కార్యాలు జరిగించిన నాయన, మీరే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను నాయన. ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయంలో నేను చేస్తున్న ప్రార్థన ఆలకించిన నాయన, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సహాయం దయచేయండి. మీరే ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న పరిచర్లో తోడు నీడగా ఉండి సహాయం దయచేయండి. వాక్య పరిచర్లు వెళ్తుండగా నా నోటిని మీ బుర్రగా వాడుకుని అయినా ఎలా మాట్లాడాలో, ఎలా ముట్టించాలో మీరే ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సహాయం దయచేయండి. ప్రతి హృదయాన్ని మీరే తాకేలా సహాయం దయచేయండి. ప్రతి హృదయాన్ని సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా మీరే గొప్ప కార్యాలు జరిగించండి, మీరే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సహాయం దయచేయమని అది నేస్తున్నాము అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నాలుగు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ మీ బైబిల్ గ్రంథాలని తెరిచినట్టయితే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు, కొన్ని లేఖనాలు ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కుటుంబం అభివృద్ధి పొందాలన్నా, ఆ యొక్క కుటుంబం ఆ స్థితిగతులు మార్చాలన్నా, ఆ కుటుంబం అత్యధికంగా అభివృద్ధి పొందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా సరే కొన్ని కొన్ని విషయాలలో, కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు వేసే అడుగులు కావచ్చు, వారున్న పరిస్థితులు బట్టి ఎందుకని మా జీవితాల్లో, మా కుటుంబాలలో అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఎందుకని మా విషయాల్లోనే ఈ యొక్క ఆటంకాలు, ఈ సమస్యలు ఎందుకని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకని మా కుటుంబం అభివృద్ధి పొందడానికి గల కారణాలు ఏంటి అనేది రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకుందాం. మన అభివృద్ధికి ఆటంకాలు ఏంటో ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మీ మీ బైబిల్ గ్రంథాన్ని తెలిసినట్టయితే యెషయా సువార్త 59వ వచనము, 59వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఆమేన్. రక్షింపు నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విను నేరకు ఉన్నట్లు
ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. రక్షింపు నేరకు యెహోవా హస్తం అనేది కొరసగా కాలేదు. అలాగే విను నేరకు ఆయన యొక్క చెవులు మందం కాలేదు. అయినప్పటికీ కూడా మీ దోషములు మీకున్న మీ మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. ప్రభువు మన జీవితంలో మన కుటుంబ విషయంలో మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన హస్తం అయితే కురచగా లేదు. అలాగే మనం చేసే ప్రార్థనకి వినకపోవటానికి ఆ చెవులు అనేవి మందముగా కాలేదు. అలాగే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. మన దోషములు ఏంటి? మన దేవునికి ఎందుకని మనం చేసే ప్రార్థన కావచ్చు, ఎందుకని దేవునికి అడ్డం వస్తున్నాయి, మన దోషములు ఏంటనేది మనం తెలుసుకుంటే మనమేం తప్పు చేసాం, మనమే పాపం చేసాం, ఎందుకని ఈ అడ్డాలు మనకు వస్తున్నాయి అంటే, అడ్డాలు ఏంటంటే మనం చేసే పాపం ఏంటంటే, తప్పు చేస్తేనే పాపం అని లేదు, కానీ పాపం అంటే ఎదుటివారిని చూసి అసూయపడ కారణం కావచ్చు, ఎదుటివారిని చూసి సనుగులాడ కావచ్చు, లేదా ఎదుటివారిని చూసి పట్టించుకుని స్వార్థం కావచ్చు, ఎదుటివారి పక్షాన మనం వారి ఎడల సహనం చూపించుకోవటమే అదే నిజమైన పాపం. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మన దోషములే మన ప్రార్థనకి అడ్డముగా వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. ఆయన హస్తం అయితే కురుసు కాలేదు, కానీ ఆయన చెవులు అనేది మందముగా కాలేదు, కానీ మనం చేసిన పాపాలే, మనం చేసిన తప్పులే మన ప్రార్థనకి, మన ఎదుగుదలకి, మన కుటుంబ అభివృద్ధికి అడ్డంగా వస్తుందనేది ఈ వాక్యంలో మనకు కనపడుతుంది. మన అభివృద్ధికి ఈ ఆటంకాలు ఏంటంటే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. కాగా ఒక ఒక నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి యొద్దకు వచ్చితిమనుకుంటిరి. మనము యెహోవాని నిర్లక్ష్యము చేసుకుంటేమి, ఆయన సన్నిధిని అనేది మనం నిర్లక్ష్యం అనేది చేస్తున్నాం. మన అభివృద్ధికి, మన కుటుంబ విషయంలో ఈ యొక్క ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, మనం చేసే పనిలో ఎందుకని డెవలప్మెంట్ లేదు, మన సిచ్యువేషను, మన స్టేటస్ ఎందుకని అభివృద్ధి పొందట్లేదంటే, మొదటిగా మనం చూసుకుంటే ఆయన సన్నిధిని, యెహోవా సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసాం కాబట్టి మన కుటుంబ జీవితంలో అభివృద్ధి అనేది లేదు. కాబట్టి ఈ వాక్యంలో యెహోవాని మీరు నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి యొద్దకు వచ్చితమని మీరు అనుకుంటుంది. యెహోవాని ఆయన వారంలో మనం దేవుని సన్నిధికి ఆ యొక్క సమయాన్ని మనం అర్పించుకోకుండా ఆదివారం వచ్చేటప్పటికి మనం ఆయన సన్నిధికి వెళ్ళకోకుండా నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉంటాం. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయన కేటాయించుకోకుండా, ఆయనకి ఇవ్వాల్సిన సమయం మనం కేటాయించుకోకుండా మనుషులకి మనం ఎక్కువగా ఆ యొక్క సమయాన్ని అనేది మనం అర్పిస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకోకుండా మనుషులకి మనం సమయం ఇస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయం మనకిస్తే మన జీవితంలో, మన కుటుంబ విషయాలలో మనం అభివృద్ధి పొందడానికి, మనం ఆశీర్వదించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకోకుండా మనుషులకి ఇస్తే మన కుటుంబ జీవితంలో, మన కుటుంబంలో ఎలా అభివృద్ధి దొరుకుతుంది? దేవుడు పెండ్లు కుమారుడై, నేను మీ చెంతకు వస్తున్నాను, మీరు సిద్ధముగా ఉండి
మీ దివిటీలలో నూనెను మీరు సిద్ధముగా ఉంచుకోండి అని ఆ 10 మంది కన్యలకు వారు చెప్పినప్పుడు 10 మంది కన్యకలలో ఐదుగురు మటుకే ఆయన చెప్పిన మాటకి నిర్లక్ష్యం చేయకోకుండా ఆ మాటని పోగొట్టుకోకుండా నిర్లక్ష్యం చేయకోకుండా ఆ మాటను ఆలకించి ఐదుగురు కన్యకల మటుకే సిద్ధపడి ఆ దివిటీలలో నూనెను ఉంచుకొని సిద్ధంగా ఉన్నారు. మరొక ఐదుగురు ఏం చేశారంటే ఆ యొక్క మాటను గైకోనకుండా ఎప్పుడో కదా ఆయన వచ్చేది, ఎప్పుడో కదా ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధం చేసుకుంటాంలే, ఆయన వచ్చినప్పుడు మనం వెళ్దాంలే అని వారి జీవితంలో నెగ్లెక్ట్ చేసి వారికి కావలసిన ఆశీర్వాదాలు, వారికి కావలసిన మేలులు అనేది వారు పొందుకోలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే వారు ఆ దినాన కూడా దేవుడు వస్తాడని దేవుడిచ్చిన మాటని వారు గ్రహించుకోలేకోకుండా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వారు దేవుడు వారిని ఆశీర్వదించకుండా వదిలిపెట్టారు. అలాగే నేటి మన జీవితంలో కూడా మన విషయంలో కూడా ఆనాడే ఆ కన్నికలే కాకుండా మనం కూడా మన జీవితంలో కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకోకుండా ఆదివారం సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి మనం రాకోకుండా, దేవుని మందిరానికి మనం రాకోకుండా, ఆయనకి ఇవ్వాల్సిన సమయం మనకి ఇవ్వకోకుండా ఇతర విషయాలు కావచ్చు, ఇతర ఫంక్షన్లు కావచ్చు, మనం ఇతర వాటి మీద ఎక్కువగా ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. వాక్యం ఏం సెలవిస్తుందంటే దినములు మంచివి కాదు, కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని కాపాడుకోనని వాక్యం సెలవిస్తుంది. అలాగే రెండవ విషయం, మన అభివృద్ధికి ఆటంకాలు ఏంటంటే రెండవదిగా మనం చూసుకుంటే రోమిలు పత్రిక రోమిలు పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఆమేన్. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయములో నిర్బంధము లేని వారై ఉంటిరి. మనం పాపానికి దాసులమై మనం ఉన్నప్పుడు నీతి విషయంలో నిర్బంధము లేని వారమై మనం ఉంటివి. అప్పటి క్రియ వలన మీకేమియో ఫలము కలుగును. మనం పాపానికి దాసులమై మనం ఉంటే మనకి ఫలము ఏం కలుగుతుంది? మరి మనం పాపానికే బానిసలమై పాపపు బ్రతుకులో మనం దానికే దాసులమై మనం ఉంటే మరి మన కుటుంబానికి అభివృద్ధి ఎలా కలుగుతుంది? ఆ యొక్క దేవుని ద్వారాగా మనం పొందుకునే ఫలం మనకి ఎలా కలుగుతుంది? పాపం దేవునికి వ్యతిరేకంగా చేసి ఏదైనా పనిని ఇది మన అభివృద్ధికి అడ్డుపడేలాగా ఈ యొక్క పాపం అనేది మనకు అడ్డు వస్తూ ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఆశీర్వదించాలన్నా, దేవుడు మనల్ని హెచ్చించాలన్నా, మన అభివృద్ధి పరచాలన్నా మనం చూసుకుంటే ఈ పాపం అనేది దేవుని దీవెనలకి, దేవుని ఆశీర్వాదాలకి మనల్ని దూరం చేస్తుంది. అలాగే మూడవదిగా మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 55:5. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసును. ప్రతి ఒక్కరి జీవితంలో భయం అనేది ఉంటుంది. దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తాడా లేదా, మన పరిస్థితుల్ని దేవుడు మార్చుతాడా లేదా అని ప్రతి ఒక్కరి హృదయంలో దిగులు, భయము వారి హృదయంలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ భయాన్ని, ఈ దిగులును మనం వదిలేస్తామో అప్పుడు దేవుని దీవెనలకి, దేవుని ఆశీర్వాదాలకి మనం అర్హులవుతాం. ఎప్పుడైతే మనలో ఉన్న ఆ భయాన్ని అనేది విడిచిపెట్టే వారిలాగా మనం ఉండాలి. మనం చేసే ప్రార్థనకి, మనం దేవుడు మనకిచ్చిన వాక్యానికి, దేవుడు మనకిచ్చిన
వాగ్దానానికి దాన్ని మనం గైకునే వారిలాగా దాన్ని మనం విడిచిపెట్టుకోకుండా దేవుడు ఖచ్చితంగా మన పక్షాన కార్యం జరిగిస్తాడు. ఆలస్యమైనా సరే దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దాన్ని రూఢీపరిచేలాగా దేవుడు మన కుటుంబంలో చేస్తాడు అని మనం భయపడుకోకుండా ఆయన చేసే కార్యాన్ని మనం యోచించి దాన్ని మనం గ్రహించే వారిలాగా మనం ఉండాలి. కాబట్టి మన హృదయంలో భయాన్ని మనం వదిలిపెట్టే వారిలాగా మనం ఉండాలి. ఎప్పుడైతే భయాన్ని మనం వదిలిపెట్టేస్తామో, ఆ యొక్క దిగులును మన హృదయంలో ఉంటుకోకుండా మనం వదిలిపెడతామో, అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆధ్యాత్మికమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. అలాగే నాలుగవదిగా మనం చూసుకుంటే సామెతల గ్రంథం ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ గ్రంథాలు తెలిసినట్టయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. లేకపోవును. భక్తిహీనుడు దేనికి భయపడునో అది వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వీర్చక భక్తిహీనుడు లేకపోవును. ఎప్పుడైతే మనం భయపడతామో అదే మనల్ని వచ్చి మింగివేస్తుందని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకును అని వాక్యం సెలవిస్తుంది. మనకి ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద శ్రమలు, ఆటంకాలు మన జీవితంలో ఉన్నా సరే, దానికి మనం ఎప్పుడైతే భయపడతామో అది వాని మీదకి వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకును. ఎందుకని భక్తిహీనుడు పడిపోతాడు? ఎందుకని సుడిగాలు వీర్చగా భక్తిహీనుడు ఎందుకని లేకపోతాడు అని మనం చూసుకుంటే, భక్తిహీనుడు హృదయంలో ఎప్పుడూ కూడా ఆ యొక్క భయాన్ని అనేది ఉంటుంది. అలాగే నిరాశ అనేది ఉంటుంది. ఎప్పుడు ఏది వస్తుందో, ఎప్పుడు మనల్ని ఏదొచ్చి ముంచివేస్తుందో, ఎప్పుడు ఏదొచ్చి మనల్ని పడవేస్తుందో, ఏ సమస్య వచ్చి మనల్ని రోడ్డు మీద లాగేస్తుందో, ఎవరొచ్చి చులకనగా చూస్తారో, ఎవరొచ్చి మనల్ని వేరే అపనిందలు, అపజయాలు మనకు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది భక్తిహీనులలో వాడి హృదయంలో ఎప్పుడూ కూడా నిరాశ అనేది వాడి హృదయంలో ఉంటుంది. నిరాశ ఉంటే భక్తిహీనుడు లేకపోవనుండునని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనుడు వలె కాకుండా మనం నీతిమంతుల వలె ఉంటే, మనం ఏదైతే ఆశిస్తామో, ఏదైతే మన దేవుడు మనకి అది దయచేస్తాడు. నీతిమంతుడు ఆశించినదే వారికి దొరుకును. ఏదైతే ఆశ కలిగి ప్రార్థన చేస్తాడో, ఏదైతే నీతిమంతుడి హృదయంలో ఆ యొక్క యోచన ఉంటుందో దేవుడు వారికి దయచేస్తాడు. కాబట్టి మనం భక్తిహీనుడు వలె కాకుండా, భక్తిహీనుడు వలె నిరాశ చెందుకుంటూ, భయపడుకుంటూ, ఎప్పుడైతే మనం నిరాశ పడుకుంటూ ఉంటామో ఆ యొక్క ఆపద, ఆ యొక్క శ్రమ వాని మీదకి వచ్చి వానిని ముంచివేయను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం భక్తిహీనుడు వలె కాకుండా నీతిమంతులమై ఉండి మనం ఆశించింది దేవుడు చేసేంత వరకు మనం పట్టుదల కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, పట్టుదలతో ఎప్పుడైతే మనం దేవుని ఎదుట ఒక ఒప్పందం, ఒక తీర్మానం అనేది మనం ఎప్పుడైతే చేసుకుంటామో, మనం ఆశించినదే దేవుడు మన పక్షాన చేయడానికి అది సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం భయపడి నిరాశ చెందుకుంటూ, పాపాలు చేసుకుంటూ, ఆ యొక్క దిగులు పడుకుంటూ ఎప్పుడైతే మనం ఉంటామో, భక్తిహీనులాగే మనం కూడా పడిపోవటానికి ఆ యొక్క ఆటంకాలు అనేది మన జీవితంలో, మన కుటుంబాల్లో ముంచివేస్తాయి. అలా కాకోకుండా నీతిమంతుల వలె వండుకుంటా, దానికి ఏ సమస్య వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా భయపడుకుంటూ, దేవుని మీదే డిపెండ్ అయ్యుకుంటూ, దేవుని పైనే
ఆధారపడుకుంటూ మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే మన జీవితాన్ని ముందుకు సాగిస్తామో, అప్పుడు మనం కోరుకున్న విధంగానే, మనం ఆశించిన విధంగానే దేవుడు మన పక్షాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మన అభివృద్ధికి ఆటంకాలు ఏంటంటే మనం చూసుకుంటే, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 2 కొరింథీయులు 1:9. 9. ఓకే ఓకే. మరియు చదవండి అంటే ఉమ్, ఉమ్, ఉమ్. మరణమగుదుమని నిశ్చయముగా ముమ్మాటుకు మాకు కలిగి ఉండును. మరియు మృతులను లేపు దేవుని ఉందే గాని మా యందు మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమందే గాని నిశ్చయముగా ముమ్మాటికి మాకు కలిగి ఉండును. ప్రతి ఒక్క జీవితంలో నమ్మకం ఉండదు. దేవుని ఎడల నమ్మకం అనేది ఉండదు. దేవుని నమ్ముకోకుండా మనుషులను నమ్ముతారు కాబట్టి, దేవుణ్ణి నమ్ముకోకుండా ఎక్కువగా మనుషుల్ని నమ్ముతారు కాబట్టి వారి జీవితంలో, వారి కుటుంబంలో అభివృద్ధికి అనేది ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రతి ఒక్కరూ కూడా మృతులను లేపే వారిని నమ్ముకోకుండా, మృతులను లేపే దేవుని నమ్ముకోకుండా మనము నిశ్చయముగా ముమ్మాటికి మనం మృతులను లేపే దేవుని మనం నమ్మి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనకి ఎవరు ఆదుకోలేరు. కానీ ఎప్పుడైతే మనం దేవుని నమ్ముతామో, ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి దేవుని వైపే చూసుకుంటూ దేవుని వైపే మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తామో, అప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో అభివృద్ధికి, ఆశీర్వాదాలకి దేవుడు మనకు పక్షాన్ని జరిగిస్తాడు. అలాగే దేవుని మనం మొదటిగా నమ్మాలి. మనుషులు నమ్మితే కాదు, మనం దేవుని నమ్మే వాళ్ళు ఉండాలి. మనుషులు నమ్మితే ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఏదో వాళ్ళ మాటలు పడిపోయి వారి మనం వారితో కలిసి వారితో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఒక విషయానికి వచ్చేబడికి, ఒకనొక సందర్భంలో వచ్చేబడికి మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనుషులు యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మనం మొదటిగా మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబం అత్యధికంగా దేవుడు మన స్థితిని మార్చాలంటే మనం దేవుణ్ణి నమ్మాలి. మనుషులు నమ్మితే మనకు అభివృద్ధి పొందదు. కానీ మనం దేవుణ్ణి నమ్మే వారిలాగా మనం ఉంటే మన కుటుంబ జీవితంలో ఈ ఆటంకాలు, ఈ యొక్క శోధనలు, శ్రమలు అనేవి మనకు రాదు. అలాగే మన అభివృద్ధికి ఆటంకాలు ఏంటి అనేది మనం చూసుకుంటే, యాకోబు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. మనం చూసుకుంటే మనుషులు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శపించే వారిలాగా వారు ఉంటారు. వారు ఎదుగుదలని వారు వచ్చుకోకుండా వారి హృదయంలో ఎవరైనా పక్కన వారు అభివృద్ధి పొందుతున్నప్పుడు, ఎవరైనా పక్కవారు మనకంటే ఒక మెట్టు వారు ఆశీర్వదించబడినప్పుడు వారిని చూసి మనం స్వార్థంతో ఉండకూడదు. వారిని చూసి మనం అసూయ పడకూడదు. వారిని దేవుడు ఆ రీతిగా వారిని అభివృద్ధి పరిచాడంటే, దేవుడు మన జీవితంలో కూడా
మన కుటుంబ విషయంలో కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వైపే చూసుకుంటూ దేవుని మనల్ని నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్మేవారిలాగా ఉంటామో ఎదుటివారిని ఆశీర్వదించిన రీతిగానే, ఎదుటివారిని అభివృద్ధి పరిచిన రీతిగానే దేవుడు మీ జీవితంలో కూడా తగిన సమయములో సరైన కాలములో దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. అలా ఈ యొక్క ఆటంకాల్ని మనం అణగదొక్కాలంటే, ఈ యొక్క ఆటంకాలను విడిచిపెట్టాలంటే మనం ఏం చేయాలంటే, మనం చూసుకు యోబు గ్రంథం 11వ అధ్యాయము. యోబు గ్రంథం 11వ అధ్యాయము. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆమేన్. ఎప్పుడైతే మనం చేసిన తప్పులు కావచ్చు, మన పాపాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకునే వారిలాగా మనం ఉంటామో, ఎప్పుడైతే మనం చేసిన తప్పుల్ని మనం విడిచిపెడితే వారిలాగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనం చేసిన పాపాల్ని, మనం చేసిన తప్పుల్ని ఆయన క్షమించి మన హృదయంలో ఉన్న ఆ యొక్క చీకటిని తొలగించి, మన కుటుంబంలో ఉన్న ఆ యొక్క చీకటిని, ఆ దురాశని అందరిని కూడా తొలగించి దేవుడు మన జీవితంలో అభివృద్ధి చేయటానికి, దేవుడు మన కుటుంబాన్ని హెచ్చించడానికి గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క మన అభివృద్ధికి ఈ యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క పాపాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకునే వారిలాగా ఉంటామో, ఆ యొక్క చేసిన తప్పులు ఎప్పుడైతే మనం ప్రభు చెంతకు చేరి క్షమించమని, ఆ తప్పులను క్షమించమని ఎప్పుడైతే మనం అడుగుతామో, అప్పుడు దేవుడు ఆ యొక్క మనం చేసిన పాపాల్ని, మనం చేసిన తప్పుల్ని ఆయన క్షమించి దేవుడు మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి ఆయన హెచ్చిస్తాడు. అలాగే ఎక్కువగా మనం అభివృద్ధి పొందాలంటే, ఈ ఆటంకాలు అనేవి మనకు రాకుండా ఉండాలంటే, ప్రతి నిత్యము కూడా మన కుటుంబంలో ప్రార్థన అన్న మందసం మన కుటుంబంలో ఉండాలి. ప్రార్థన అన్న మందసం మన కుటుంబంలో ఉంటే నిత్యము కూడా మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా సరే, నిత్యము కూడా ప్రార్థన అన్న ధూపం నిత్యము కూడా ఆయనకి అర్పించుకుంటే, ఆ యొక్క విజ్ఞాపన ద్వారాగా నీ హృదయంలో ఉన్న బాధలు, నీ హృదయంలో ఉన్న ఆశలు, నీ సమస్యలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నువ్వు ఏదైతే దుఃఖపడుతున్నావో, ఏ విషయం ద్వారాగా అయితే నువ్వు బాధపడుతున్నావో, ఆ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా విజ్ఞాపన ద్వారాగా ఆయనకి నువ్వు సమర్పించుకుంటే, ప్రార్థన ద్వారాగా నువ్వు ఆయనకు అర్పించుకుంటే, అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. అలాగే నిత్యము కూడా ఆయన్ని మనం విడిచిపెట్టుకోకుండా, మనం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో బైబిల్ లాగా మనం ఉండాలి. బైబిల్ అనేది ఎవరో మనుషుల్లో నమ్మటం కంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం వదిలిపెట్టుకోకుండా దానికి తగినట్టుగా మనం నడుచుకుంటే బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. మనం ఏ ఆలోచన చేయాలన్నా, ఏ పనిని మనం ప్రారంభించాలన్నా, ఎవరితో మనం సన్నిహితం చేయాలన్నా, ఎవరితో మనం స్నేహం చేయాలన్నా, ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలన్నా, మనకు శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అడ్డంకాలు వచ్చినా, ఏ విషయమైనా శోధన మన కుటుంబాన్ని చుట్టుముట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే బైబిల్ని చదివే వాళ్ళలాగా మనం ఉంటే, మన కుటుంబం విషయంలో అభివృద్ధి పొందడానికి, దుఃఖపడుకోకుండా మనకి ఎదుగుదలకి ఈ బైబిల్ అనేది మనకు సహాయం చేస్తూ ఉంటుంది. అలాగే మన జీవితంలో అభివృద్ధి పొందాలంటే, ఈ ఆటంకాల్ని అధిగమించాలంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. ఆ. ఉమ్, 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 ఉమ్. దేవా, నీ చిత్తమే నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పో పూర్ణహోయములు, పాప పరిహార బలులను నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత, అయినా నీ చిత్తమే నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. మనం మన జీవితంలో మనం అభివృద్ధి పొందాలంటే సొంత ఆలోచనలు అయితే, మన సొంత నడవడికలు అయితే కాదు. ఎవరో చెప్పారు, ఎవరో ఏదో మాట సందర్భంలో సహాయం చేశారు, ఏదో మనం చేస్తున్న విషయంలో, మన వ్యాపారంలో, మన పనిలో ఎవరో ఏదో సహాయం చేశారని మనుషులు నమ్ముకోకుండా, మన సొంత ఆలోచనలు కలిగి ఉండుకోకుండా, ఎప్పుడైతే దేవుని మాటలు విని దేవుని ఏంటో తెలుసుకునే వారిలాగా ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు మనం చేసే పనిలో కావచ్చు, మన ఉద్యోగ విషయంలో కావచ్చు, రాంగ్ స్టెప్ అనేది తీసుకోకుండా, మనం వెనక్కి తిరిగి చూడకోకుండా, ఆయన చిత్తాన్ని మనం గ్రహికునే వాళ్ళలాగా ఉండి, ఆయన మాటని మనం వినేవాళ్ళలాగా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మన జీవితంలో దేవుడు అభివృద్ధి చేస్తాడు. కాబట్టి మనం అభివృద్ధి పొందాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని, దాన్ని మనం గ్రహించుకునే వారిలాగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన చిత్తాన్ని మనం గ్రహించుకునే వారిలాగా మనం ఉండాలి. అలాగే ఎప్పుడైతే విశ్వాసంతో, సహనంతో మనం ఉంటామో, దేవుడు మన సహనాన్ని టెస్ట్ చేసి, మన సహనాన్ని పరీక్షించి, దేవుడు మనల్ని అభివృద్ధి పరచడానికి దేవుడు మన ఎదల కృప చూపుతాడు. అలాగే ఈ ఆటంకాల్ని అధిగమించాలంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, యోధా గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఉమ్, 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 ఉమ్. కాచుకొని ఉండుడి. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద పట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవాత్మైన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండుడి. మనం దేవుని ఎడల, ఆయన యొక్క ప్రేమలో, పరిశుద్ధాత్మలో ఆయన మనం సందేహింపకుండా సహనంతో, ఎప్పుడైతే విశ్వాసంతో, సహనంతో ఎప్పుడైతే మనం ఓర్చుకునే వారిలాగా మనం ఉంటామో, మనం సందేహింపకుండా ఎప్పుడైతే మన హృదయంలో ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చేసే క్రియలను బట్టి మనం సహనంతో కనిపెట్టే వారిలాగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరచడానికి దేవుడు మనకి కార్యం జరిగిస్తాడు. అలాగే దేవునిపై ఉన్న నమ్మకాన్ని మనం బలపరిచే వారిలాగా మనం ఉండాలి. మనం ఆ యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టుకోకుండా, ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే సహనం, విశ్వాసం, సందేహింపుకోకుండా ప్రభు చెంతకి మనం ఎప్పుడైతే చేరుతామో, ప్రభు యొక్క పాదాలకు ఎప్పుడైతే మనం చేరుతామో, అప్పుడు ఈ ఆటంకాలు అవేవి నీ జీవితంలో రాకోకుండా, ఈ సమస్యలు నీ జీవితంలో నీ అభివృద్ధికి కారణం కాకోకుండా దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. అలాగే మనకి అభివృద్ధికి ఆటంకాలు ఏంటో మనం చూసుకుందాం. కాబట్టి మనకున్న అభివృద్ధికి ఆటంకాలు, ఈ సమస్యలు మన జీవితంలో మన అభివృద్ధికి ఆటంకం కాకోకుండా, మనం చేసిన పాపాలని ఒప్పుకొని, మన హృదయంలో ఉన్న భయాన్ని మనం వదిలిపెట్టేసుకొని, దేవుని ఎడల నిరాశ పడుకోకుండా, దేవుని చెంత సందేహపడుకోకుండా,
ఆయన చెంతే నమ్మకి ఉంచి ఆయన ద్వారాగే మనకి కార్యం జరుగుతుందని, మనకి మేలు జరుగుతాయని యోచించి ఎదుటివారి పక్షాన్ని చూసి, ఎదుటివారి జీవితాల్లో ఎదుటివారి దానిని ఆశించుకోకుండా, ఎదుటివారిని చూసి స్వార్థపడుకోకుండా, ఎదుటివారిని చూసి అసూయ పడుకోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో ఇలాంటి ఆటంకాలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి శోధనలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఆటంకాల్ని, ఈ యొక్క సమస్యలను మనం ఎప్పుడైతే మనం అధిగమిస్తామో, పాపాలను ఒప్పుకునే వాళ్ళకి మనం ఎప్పుడు ఉంటామో, ప్రార్థన చేస్తూ ఎప్పుడూ కూడా విశ్వాసం ఉంచి సహనంతో కలిగి స్వార్థం విసర్జించే వాళ్ళగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో మనల్ని అభివృద్ధిపరిచి, దేవుడు మన జీవితంలో ఆశీర్వదించి, మన పిల్లల విషయంలో, మన తల్లిదండ్రుల విషయంలో ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధిపరిచి తగిన కాలంలో సరైన వేళలో ఆయన మన పక్షాన కార్యము జరిగించి ఒక ఉన్నతమైన శిఖరానికి, ఉన్నతమైన స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన హృదయంలో ఉన్న ఈ యొక్క భయాన్ని, ఈ యొక్క నిరాశను, ఈ యొక్క అసూయను, ఈ యొక్క పాపాలని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధిపడతాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా, చదవబడిన ఈ లేఖనాల్ని మనం విడిచిపెట్టుకోకుండా మన హృదయంలో నాటుకునే వారిలాగా మనం ఉండి, చెప్పండి ఈ వాక్యాన్ని మనం విడిచిపెట్టుకోకుండా ఎప్పుడైతే వాక్యానుసారంగా, ప్రార్థనానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మన జీవితాల్ని, మన కుటుంబాన్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చెప్పండి ఈ వాక్యాన్ని దేవుని వెనుకల్లో దీవించి